Isaiah chapter 45 verse 3. And I will give you the treasures of darkness and hidden riches of secret places. Amen. యెషయా 45వ అధ్యాయం 3వ వచనమును చదువుకుందాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఇది ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం. విశ్వాసులకు దేవుడు ఇచ్చినటువంటి మాట, విశ్వాసులకు దేవుడు చేసినటువంటి వాగ్దానము. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదము. దేవుని యొక్క ఉద్దేశ్యము ప్రతి విశ్వాసి గొప్పగా దీవించబడాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదరు. నీకు తెలియనటువంటి మరుగైన ధనము, రహస్య స్థలములలో ఉంచబడిన నిధులను దేవుడు నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ వాక్యమును విశ్వాసులు ఎవరైనా నమ్మగలరా? అంధకార స్థలం అంటే ఎక్కడ వెతుకుతారు? మరుగైన ధనం అంటే ఎక్కడ వెతుకుతారు? మనకు తెలియని దానిని వెతకడం ప్రతి మనిషికి కష్టం. మనిషి వెతకాలి అనుకున్నప్పుడు మనిషికి కొంతవరకు తెలియాలి. ఏదైనా విషయాన్ని వెతికినప్పుడు ఆ విషయం గురించి కొంతైనా అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే ఏ వ్యక్తి కూడా వెతకలేడు, ఏ వ్యక్తి కూడా ఆశపడలేడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అంధకార స్థలము అని దేవుడు చెప్తున్నాడు, మరుగైన ధనం అని దేవుడు మాట్లాడుతున్నాడు, రహస్య స్థలం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారు, ఎక్కడ వెతుకుతారు? అంధకార స్థలం అంటే ఎక్కడ వెతకగలరు? రహస్య స్థలం అంటే ఎక్కడ వెతుకుతారు? మరుగైన ధనం అంటే ఎక్కడ వెతుకుతారు? విశ్వాసులకు ఇది ఒక సవాలు. ఈ సవాలును గూర్చి దేవుడు మీ ముందు పెట్టినటువంటి ఈ వాక్యమును ఆధారం చేసుకొని మీరు వెతకవలసినది ఏమిటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ద లార్డ్ ఈజ్ యువర్ సీక్రెట్ ప్లేస్. ద లార్డ్ ఈజ్ యువర్ హిడెన్ ప్లేస్. ద లార్డ్ ఈజ్ యువర్ ట్రెజర్. ఆమేన్, హల్లెలూయా. ప్రభువును వెతికినప్పుడు నీవు సమస్తమును పొందుకొనగలవు. హీ ఈజ్ యువర్ ట్రెజర్. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నీ ధనమై ఉన్నాడు, ధన నిధులై ఉన్నాడు. నీవు ప్రభువుని వెతకాలి. నీకు వ్యక్తిగతంగా చేసినటువంటి వాగ్దానము ఇది నీ జీవితంలో తప్పగా ప్రభువు యేసుక్రీస్తు నామములో నెరవేరును గాక. ఆమేన్, ఆమేన్.